పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించే జనజాతర సభ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పరిశీలించారు। ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు। ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు। గ్రౌండ్ ఉంది, ఇక్కడికి దాదాపుగా 65,000 నుంచి 70,000 మంది వరకు మరి నిర్మల్ మూదోల్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా, అదేవిధంగా ఖానాపూర్ బూత్ నుంచి కొన్ని మండలాల నుంచి జన సమీకరణ జరుగుతుంది। ఈ సభలో ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు పెద్దలు, పోరాట యోధుడు, సామాన్యులకు మరి చేరువలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు ఇందిరమ్మ మనుమడు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కొడుకు, మరి పేదలంటే అభిమానించే నాయకుడు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా మరి ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆడబిడ్డకు ఆదిలాబాద్ లో 70 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఒక మహిళకు టికెట్ ఇచ్చినటువంటి ఘనత సోనియమ్మది, రాహుల్ గాంధీది, రేవంత్ రెడ్డి గారిది। కాబట్టి ఈ సభకు ఈ రాష్ట్రంలో ఒక 2 రోజులు ఇచ్చిండ్రు ప్రచార కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ, దాంట్లో ఆదిలాబాద్ జిల్లా ఉండడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది। కాబట్టి అశేషంగా తరలి వచ్చి ఒక ఆడబిడ్డను, ఒక ప్రశ్నించే గొంతును, ఒక ప్రజల తరపున మరి నిలబడ్డటువంటి ఆత్రం సుగుణ గారిని గెలిపించాల్సిందిగా వారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా అప్పీల్ చేయబోతున్నటువంటి ఈ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని 11:30కు సభా ప్రాంగణంలోకి అందరూ తరలి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానిస్తున్నారు। జనజాతర సభ నిర్మల్ కేంద్రంలో కలిగినటువంటి మరి క్రషర్ గ్రౌండ్, కలెక్టరేట్కు పోయే దారిలో ఈ గ్రౌండ్ ఉంది, ఇక్కడికి దాదాపుగా 65,000 నుంచి 70,000 మంది వరకు మరి నిర్మల్ మూదోల్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా, అదేవిధంగా ఖానాపూర్ బూత్ నుంచి కొన్ని మండలాల నుంచి జన సమీకరణ జరుగుతుంది। ఈ సభలో ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు పెద్దలు, పోరాట యోధుడు, సామాన్యులకు మరి చేరువలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు ఇందిరమ్మ మనుమడు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కొడుకు, మరి పేదలంటే అభిమానించే నాయకుడు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా మరి ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆడబిడ్డకు ఆదిలాబాద్ లో 70 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఒక మహిళకు టికెట్ ఇచ్చినటువంటి ఘనత సోనియమ్మది, రాహుల్ గాంధీది, రేవంత్ రెడ్డి గారిది। కాబట్టి ఈ సభకు ఈ రాష్ట్రంలో ఒక 2 రోజులు ఇచ్చిండ్రు ప్రచార కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ, దాంట్లో ఆదిలాబాద్ జిల్లా ఉండడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది। కాబట్టి అశేషంగా తరలి వచ్చి ఒక ఆడబిడ్డను, ఒక ప్రశ్నించే గొంతును, ఒక ప్రజల తరపున మరి నిలబడ్డటువంటి ఆత్రం సుగుణ గారిని గెలిపించాల్సిందిగా వారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా అప్పీల్ చేయబోతున్నటువంటి ఈ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని 11:30కు సభా ప్రాంగణంలోకి అందరూ తరలి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానిస్తున్నారు।